తీసుకొచ్చేయాలి అని చెప్తున్నాను. తెలియనట్లు అడుగుతావేంటి? ఏం తీసుకురావాలి? జానకిని తీసుకురావాలి. వదినా, వాళ్ళకేమని చెప్తావు? అదే ఆలోచిస్తున్నాను. చెప్తే అది ఎలా తట్టుకుంటుందా అని. చెప్పకపోతే పరిస్థితి ఇంత దూరం వచ్చేవరకు ఎందుకు చెప్పలేదు అంటుంది. ఏదో ఒకటి చేసి తీసుకురా దేవి. నువ్వు తీసుకొచ్చేది ఆయనకొక రకంగా మెడిసిన్. గుర్తుపెట్టుకో, నువ్వు తీసుకొస్తేనే ఆయన. కంగారు పడుకో, నేను తీసుకొస్తానుగా. ఎక్కడికి? ఊరికి. ఏ ఊరికి? అదే సింహాపురం. ఎందుకు? ఇందాక ఊరి నుంచి రైతులు వచ్చారని చెప్పాను కదా, ఆ పని మీద. వచ్చారు అని చెప్పావు, పనేంటో చెప్పలేదు. సరే, అది పక్కన పెట్టు. వచ్చావు, బ్యాగ్ సర్దుకున్నావు, నీ పాటికి నువ్వు బయలుదేరుతున్నావు. మరి నా పరిస్థితి ఏంటి? నాకు మాట చెప్పాలని కూడా అనిపించలేదా? అదే మాటే. నీకు చెప్పకుండా ఎలా వెళ్తాను? కాకపోతే వెళ్లే హడావిడిలో బ్యాగ్ సర్దానంతే. సరే, అసలు విషయం ఏంటో చెప్పు. ఏం లేదే, ఊళ్ళో మన పొలాలు కౌలుకిచ్చాం కదా, వాటి తాలూకు డబ్బులొచ్చాయి. వాటి లెక్కల్లో ఏదో తేడా వచ్చిందట. అందుకని వెళ్ళి ఆ లెక్కలు చూసి పంచాల్సిన డబ్బులు పంచేసి మిగతావి తీసుకొద్దామని. పాపం, కౌలుకు తీసుకున్న వాళ్ళకి అవసరాలుంటాయి కదా, అందుకే. మరి అది ఎలా తట్టుకుంటుంది? ఇంత దూరం వచ్చే వరకు ఎందుకు చెప్పలేదు అని నువ్వు? ఒక రకంగా మెడిసిను, తనను నువ్వు తీసుకురా అని పిన్ని ఏదేదో మాట్లాడుకుంటున్నారు. దాని గురించా? ఏమీ లేదమ్మా. మీ బాబాయ్కి ఆరోగ్యం సరిగా లేదు కదా, అక్కడే పక్కనే రామాపురంలో మాకు రెగ్యులర్గా ఆయుర్వేదం మెడిసిన్ ఇచ్చే ఒక ఆవిడుంది. ఆవిడ గురించే. ఆవిడికి మీ బాబాయ్ అంటే చాలా ఇష్టం. ఆవిడికి ఇప్పుడు మీ బాబాయ్ పరిస్థితి చెప్తే బాధపడుతుంది. లేటుగా చెప్పినందుకు తిడుతుంది కూడా. ఆవిడొచ్చి చూస్తే మీ బాబాయ్కి ఏదన్నా మెడిసిన్ ఇస్తుందేమోనని ఆవిడ్ని తీసుకురమ్మని చెప్తూ ఉన్నాను. అవునా? అయితే నేను కూడా వస్తాను. ఉండత్తయ్యా. నువ్వెందుకు? అవసరం లేదు. అదేంటి? అదేనమ్మా, అది పల్లెటూరు కదా, అక్కడ వాతావరణం నీకు పడకపోవచ్చు. పైగా నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. అలాగే నిన్ను చూస్తే అందరికీ విజయ్ గుర్తొచ్చి సానుభూతి చూపించటం, నువ్వు బాధపడ్డం, ఇవన్నీ ఎందుకు చెప్పు? నేనే వచ్చేస్తానుగా. ఎంత 2 రోజులు. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఈలోపు నువ్వు వదినతో పాటు వాళ్ళింటికి వెళ్ళి అక్కడే ఉండు. ఎందుకు? ఎందుకేంటి? అదే అత్తయ్య, 2 రోజులే కదా, మళ్ళీ నేనక్కడికెందుకు? ఒంటరిగా ఈ ఇంట్లో ఎలా ఉంటావు నందిని? పర్లేదు పిన్ని, నాకేమవుతుంది? నందిని, ఆయన జానకి అని కలవరిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. కనీసం ఈ 2 రోజులు నువ్వైనా ఆయన కళ్ళ ముందు తిరుగుతున్నావనుకో, నీలో ఆయన జానకిని చూసుకుంటారు. ఆయన మనసు కాస్తైనా కుదుటపడుతుంది. కాదనుకు నందిని. ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? బాబాయ్ కోసమేగా. సరే ఉండండి, నేను బ్యాగ్ తీసుకొని వస్తాను. దేవి, జాగ్రత్త.
నందిని జాగ్రత్త. అలాగే అత్తయ్య. అత్తయ్య, ఆమెను తీసుకొనిరా, బాబాయ్కి తగ్గిపోతుంది. పదనందని. ఉమ్. మనీష్, అరకు ఎన్ని గంటలకల్లా వెళ్ళొచ్చు? రేపు ఉదయం 8 కల్లా అరకులో ఉంటామమ్మా. ప్రవల్లిక స్వార్థపర్రాలు మొగుడి కోసం కూతురు జీవితాన్ని పాడు చేసింది అన్నా. ఐ డోంట్ కేర్. నాకు నా భర్తే ముఖ్యం. నాకు నా తాళి ముఖ్యం, నా పసుపు కుంకాలు ముఖ్యం. ఆయన కావాల్సింది జానకి. వెళ్ళి తీసుకొద్దాం పదా. విజయ్ జానకిలు చనిపోయారని అన్నయ్యతో పాటు ఈ ప్రపంచం మొత్తాన్ని నమ్మించాం. హఠాత్తుగా ఇప్పుడు జానకిని తీసుకొస్తే ఎలా? ఒకవేళ జానకిని తీసుకొచ్చి అన్నయ్యకి చూపిస్తే అప్పుడు నందిని నందిని ఏమైందమ్మా? నాకిప్పుడు 3వ నెల అత్తయ్య. భగవంతుడా, ఏమిటి పరీక్ష? చేసిన తప్పుకి శిక్ష లేక కాలం పెడుతున్న పరీక్ష అర్థం కావటం లేదు. అటు అన్నయ్య, ఇటు జానకి, విజయ్, మధ్యలో నందిని. అరకు వెళ్ళాలా వద్దా? హరి, దేవి ఊరు వెళ్ళింది. ఒంటరిగా ఇంట్లో ఎందుకని? నా కూతురు నా ఇంటికి రావడానికి కారణాలు ఎందుకు ప్రవళిక? ఉదయం మాట్లాడుకోవచ్చు. తన గది చూపించు. పదనందని. ఇదే జానకి గది. ఇది నీ ఇల్లే అనుకో, మొహమాట పడుకు, ఏం కావాలన్నా అడుగు అంటావు, అంతే కదా? సరే పద, భోంచేద్దు గాని. వద్దు పిన్ని, నాకు ఆకలిగా లేదు. ఇందాకే మీరొచ్చే ముందు స్నాక్స్ తిన్నాను. అది కాదు నందిని. పిన్ని, ఇది నా ఇల్లు. ఇక్కడ నాకు మొహమాటమేం లేదు. నాకు ఆకలేస్తే నేనే వచ్చి నిన్ను అడుగుతాను, సరేనా? నందిని, పోనీ
సున్నుండలు తింటావా? ఉన్నాయా? ఆహా, నీకోసమే నేనే చేశాను. నిన్నే ఇచ్చి పంపిద్దాం అనుకున్నాను. అంతలోనే ఆయనకు అలా అయ్యేసరికి కంగారు పడి హాస్పిటల్లో ఉండిపోయాను. పోలుబాబు, అమ్మా. నిన్న తీసుకెళ్లమన్నానే సున్నుండలు, అవి తీసుకురా. అలాగేనమ్మా. మందులన్నీ టైంకి వేసుకుంటున్నావా? వేసుకుంటున్నాను పిన్ని. అమ్మా. నందిని, తిను. ప్రవళిక, వస్తున్నా. సరే నందిని, నువ్వు తిని పడుకో. ఆయనకు మందులు ఇవ్వాలి. నేను వస్తాను, తీసుకో. అమ్మా, నీ మీద కోపంతో ఎప్పుడైనా నిన్నేదైనా అనుంటే ఏమీ అనుకోకమ్మా. నాకు జానకమ్మంటే ఇష్టం, నీకు జానకమ్మంటే కోపం. అందుకే నీ మీద నా కోపం ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు జానకమ్మని ఇష్టపడుతున్నావు. అందుకే నీ మీద నా కోపం పోయింది. నేను అనుకునేవాణ్ణి విజయబాబు రాముడైతే జానకమ్మ సీత, నేను హనుమంతుణ్ణి అని. కానీ ఇక్కడ నా రాముడికి 2 భార్యలయ్యారు. అందుకే 2వ భార్య అంటే కోపం. కానీ ఇప్పుడు నువ్వు జానకమ్మ స్థానంలోకి వచ్చావుగా. మా అయ్యగారే నిన్ను జానకమ్మ అంటున్నారు. నాకిప్పుడు నువ్వు జానకమ్మ అయిపోయావు. ఇప్పుడు నీకు కూడా నేను హనుమంతుణ్ణి. నీకెప్పుడైనా నా మీద కోపం వస్తే కొట్టు, అంతేకాని నా మీద కోపం పెంచుకోక తల్లి. అన్నయ్య, ఏం లేదన్నయ్య, ఎందుకో పిలవాలనిపించింది. అరే, ఇవాళ పాల ప్యాకెట్స్ వేయనన్నాడే. అయ్యో, ఫ్రిడ్జ్ లో కూడా లేవే. విజయ్, విజయ్, నేను ఇప్పుడే 10 నిమిషాల్లో వస్తాను. ఎక్కడికి జానకి? పక్కనే కిరాణా షాప్ కి. ఎందుకు? అబ్బా, నువ్వు ముందు పేపర్ చదువుతూ ఉండు. అమ్మా, అమ్మా, ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావమ్మా? నువ్వు ఒకదాని వచ్చావా? జానకి ఇంట్లో ఉందా? లేదు, తనిప్పుడే బయటికి వెళ్ళింది. ఏ, రాగానే కోడలను చూడాలనుకుంటున్నావా? కొడుకును పట్టించుకోవా? విజయ్, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అమ్మా, ఇప్పుడే కదా వచ్చావు, అన్ని తర్వాత మాట్లాడుకుందాం.
అయినా ఫోన్ చేస్తే నేనే వచ్చి రిసీవ్ చేసుకునేవాడిని కదా. మమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నావా? సరేరా, ముందు ఫ్రెష్ అప్ వద్దు గాని. ఏమైందమ్మా? అక్కడ అత్తయ్య, మావయ్య, నందిని అందరూ క్షేమేగా? అవును, నందిని ఎక్కడుంది? అత్తారింటికి వెళ్ళిపోయిందా? విజయ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏంటమ్మా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు అదోలా ఉన్నావు. సీరియస్ విషయం. ఏమైంది? నేను చెప్పేది పూర్తిగా విను. కంగారు పడకు. మీ మావయ్య మానసిక పరిస్థితి బాగోలేదు. ఏమైందమ్మా? ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. జానకిని చూపించకపోతే మీ మామయ్యకి ఎప్పుడు ఏ క్షణం ఏమవుతుందోనని భయంగా ఉందిరా. ఎలాగైనా జానకిని తీసుకురమ్మని మీ అత్తయ్య బలవంతం చేస్తే తప్పని పరిస్థితిలో వచ్చాను. అదెలా కుదురుతుందమ్మా? మావయ్య దృష్టిలో నేను జానకి చనిపోయాం కదా. ఆయనే స్వయంగా మా ఇద్దరి చితికి నిప్పు పెట్టారు కదమ్మా. మావయ్యే కాదు, ఈ ప్రపంచం అందరి దృష్టిలో జానకి నేను చచ్చిపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ముందుకి జానకిని ఎలా తీసుకెళ్లగలం? జానకి కనిపించకపోతే ఆయన బతకర్రా. ఇదేంటమ్మా ఇలా జరిగింది? నేను జానకి కలిసి ఉండాలని, మన కుటుంబాలు సంతోషంగా ఉండాలని చరిత్రలో ఎవరు కని విని ఎరగని పెద్ద నాటకం ఆడి అందరినీ నమ్మించాం. జానకి చచ్చిపోయిందని నమ్మించాం. తనకి దగ్గరే ఇక్కడికి వచ్చి ఆనందంగా ఉంటున్నాం. అక్కడ నేను జానకి చచ్చిపోయామని నందిని నమ్మించాం. అనాథ శవాన్ని తీసుకొచ్చి నాటకం ఆడాక ఇప్పుడు జానకి బ్రతికుందని తెలిస్తే మన నాటకం అంతా బయటపడిపోతుంది కదమ్మా. విజయ్, అసలు విషయం నీకు ఇంకా చెప్పలేదురా. ఏంటమ్మాది? నువ్వు జానకి చనిపోతే నందిని నిన్ను మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందని ఈ శవాల నాటకం ఆడావు. కాని నువ్వు అనుకున్నట్టుగా జరగలేదు. నందిని రుద్రని పెళ్లి చేసుకుందని నేను నీతో అబద్ధం చెప్పాను. నువ్వు చనిపోయాక నందిని నీ మీద ఇంకా ప్రేమను పెంచుకుంది. అది ఎంత ప్రేమంటే జానకే కాదు, బహుశా ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల కూడా అంతగా ప్రేమించలేదేమో అనిపిస్తోందిరా. నువ్వు చనిపోయావని వైధవ్యం కూడా తీసుకుందిరా.
నువ్వు మీ అమ్మ మాట్లాడుకున్నది నిజమేనా విజయ్? నువ్వు వాడిన శవాల నాటకం నిజమేనా విజయ్?